అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయ వారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు. హల్లెలూయా. ఎవరు చెప్పారు ఈ మాట? దేవుడు చెప్తున్నాడని పేతురు అంటున్నాడు ఇక్కడ. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మన జీవితంలో మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. పనికిరాని విషయాలు తెలుసుకుంటాం, పనికొచ్చే విషయాలను మనం లక్ష్య పెట్టాం కదా. పనికొచ్చేటి దేన్ని కూడా మనం లక్ష్య పెట్టామండి. ఒక వ్యక్తికి చెప్తాం, అయ్యా ధూమపానము ఏంటంట ఆరోగ్యానికి హానికరం. మీకు ఎట్లా తెలిసింది? సినిమా థియేటర్లో ఫస్ట్ అదే వస్తుంది కదా. బట్టి పట్టినట్టు చెప్పేస్తాం, హానికరం. తర్వాత ఇంకొకటి వస్తుంది, ఏంటది? గుట్టకాలు జర్దలు తిన్న వాళ్ళ క్యాన్సర్ కూడా వస్తుందని మన ఫొటోస్ అన్నీ చూస్తూ ఉంటాం. అయినా వీళ్ళు ఏం చేస్తారు? అది చూసుకుంటూనే పక్కన వేసుకుంటూనే ఉంటారు, తాగుతూనే ఉంటారు, తింటూనే ఉంటారు. అరే చస్తావురా బాబు, నీ జీవితమే పాడైపోతుంది అంటే ఎవరైనా వింటారా? పట్టించుకుంటారా? ఏమవుతుందిలే, నేను 130 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి తింటున్నా, నాకేమైందని. అంటే వాస్తవానికి ఏదైనా ఒక విషయం ఉందనుకోండి, వద్దమ్మా ఈ విధంగా చేయొద్దు అంటే వింటారా? యేసయ్య కూడా అన్నాడు, ఈ సంగతులు మీరు ఎక్కడ చెప్పకండి కదా. ఎప్పుడైతే వద్దని చెప్పాడో వెళ్ళి చెప్పడం జరిగింది, ప్రకటించారు వెళ్ళి పనిగట్టుకొని. అమ్మ ఈ సంగతి ఎవరికి చెప్పకు అంటే అప్పుడు ఏమైపోతుందంట? అమ్మ ఎవరికైనా చెప్పాలి, ఇది ఎవరికొకరికి చెప్పాలి, చెప్పేదాకా ఊరుకోరు. అవునా కదా? మరి అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం ఇప్పుడు. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఈరోజు, నువ్వు దేనినైతే నువ్వు తీసుకోవాలో, దేనినైతే నేర్చుకోవాలో, దేనినైతే అనుసరించాలో దాన్ని పక్కన పడేసి దేనిని వద్దు అని దేవుడు చెప్పాడో దాని వెంట నువ్వు వెళ్తా ఉన్నావు, దానికోసం ప్రయాసపడతా ఉన్నావు, దానినే నీ జీవితంలోనికి తీసుకొని వచ్చావు. అందుకనే అది నీ జీవితాన్ని నాశనం చేస్తుంది, అది మరణానికి దారి తీస్తుంది, అది నీకు దీవెన లేకుండా చేస్తుంది, అది ఆశీర్వాదం లేకుండా చేస్తుంది, అది ఆరోగ్యం లేకుండా చేస్తుంది. అందుకే మనం తెలుసుకోవాలి, ఈరోజు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందుదురు. మరి ప్రార్థించే వారందరూ కూడా స్వస్థత పొందుతున్నారా? ప్రార్థించే వారందరూ కూడా విడుదల పొందుతున్నారా? ప్రార్థించే వారందరూ కూడా దీవించబడుతున్నారా? ప్రార్థించే వారందరూ కూడా మరి అన్ని విషయాల్లో సంతోషంగా ఉన్నారా? కొంతమంది చెప్పొచ్చు ఇక్కడ నుంచి, బ్రదర్ నేను రోజంతా ప్రార్థన చేస్తాను, నాకు నెమ్మది లేదు. బ్రదర్ నేను ఉపవాస ప్రార్థనలు చేస్తాను, నాకు స్వస్థత లేదు. బ్రదర్ నా జీవితంలో ఎప్పుడు ఎక్కడ నేను మార్పు చూడలేదు, ఇక చాలు, ఇక నేను దేవుని ప్రార్థించను అనే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎందుకు ఫెయిల్ అవుతుంది సంఘము? ఎందుకు ఫెయిల్ అవుతున్నారు విశ్వాసులు? విశ్వాసి ఎందుకు మరి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండి కూడా ఫెయిల్ అవుతున్నాడు? ఎప్పుడైనా మీరు ప్రశ్నించుకున్నారు, ఎందుకు నేను నా జీవితంలో నేను ఓడిపోతున్నాను, ఎందుకు దేవుడు నన్ను దీవించట్లేదు, ఎందుకు నేను ఆశీర్వదించబడటం లేదు, ఎందుకు ఈ రోగం నుండి విడుదల పొందట్లేదు, ఎందుకు ఈ సమస్యల నుంచి బయటికి రావట్లేదు? కొంతమంది అప్పుల్లో చిక్కుకొని ఉంటారు కానీ బయటికి ఎప్పటికీ రారు. ఎందుకలా? ఏం జరుగుతుంది? దేవుడు అద్భుతాలు చేయడా? దేవుడు విడుదల ఇవ్వడా? దేవుడు మరి ఇవ్వాలనుకుంటే దేవుడు నీకు సమృద్ధిని ఇవ్వడా? దేవుడు నిన్ను స్వస్థపరచాలనుకుంటే దేవుడు స్వస్థపరచడా? మరి ఆనాడు మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే మరి మత్తయి సువార్తలో కానీ మరి సువార్తల్లో మనం చూసినప్పుడు మరి అనేక సందర్భాల్లో స్వస్థత అనేది మనం చూస్తూ ఉన్నాం, విడుదల పొంది ఉన్నారు. మరి మనం చూస్తూ ఉన్నాం. మరి ఇది ఎందుకు నీ జీవితంలో ఇది నువ్వు చూడటం లేదు? ఎందుకు నీకు రావట్లేదు? ఇది ఎందుకు నువ్వు పొందుకోలేకపోతున్నావు? దానికి సమాధానం లేదు నీ దగ్గర. ఉందా? దానికి సమాధానము లేదు నీ దగ్గర. నువ్వు అనొచ్చు, నేను నీకంటే ఎక్కువ సమయం ప్రార్థన చేస్తాను, నేను మీ అందరికంటే ఎక్కువ
విశ్వాసం కలిగిన వ్యక్తిని, అయినప్పటికీ దేవుడు అద్భుతం చేయలేదు నా జీవితంలో. ఎందుకు ఈ ఓటమి, ఎందుకు ఈ ఆటంకం, నాకే ఎందుకు ఈ వ్యాధి, నాకే ఎందుకు ఈ సమస్య, నాకే ఎందుకు జరుగుతుంది ఈ విధంగా, నేనే ఎందుకు మోసపోతున్నాను, ఇంత నమ్మి ఇంత చేస్తే కూడా దేవుడు నా జీవితంలో ఈ యొక్క కష్టాన్ని, నష్టాన్ని, ఓటమిని తీసుకొచ్చాడు ఎందుకు అని కుమిలిపోతూ ఎంతోమంది ఈరోజు బాధపడుతున్నారు. అయితే మరి దేవుని ఉద్దేశం ఏంటో మనం తెలుసుకోవాలి. ముందు దేవుని తలంపులు వేరు, మానవుల తలంపులు వేరు. మరి ఆయన తలంపు ఏంటంటే మనం ఇక్కడ చూసుకున్నాం ఇందాక 1 తిమోతి 1:15 పాపులను రక్షించుటకు క్రీస్తు లోకమునకు వచ్చెనను, వాక్యము నమ్మదగినది. తర్వాత లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. తర్వాత మనం చూసినప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవారందరూ రక్షణ పొందుదురు అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సరే, క్రీస్తును బట్టి మరి రక్షణ ఉన్నది, విడుదల ఉంది, పాప క్షమాపణ ఉంది. అయితే ఆయన నామములో ప్రార్థన చేస్తే రక్షింపబడతాము అని స్పష్టంగా మనం ఇక్కడ చదువుకున్నాం. అయితే చాలాసార్లు మన జీవితంలో మనం చూసేది ఏంటంటే, ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక్కసారి మోకాళ్ళ పైన ఉండి నీ జీవితము గురించి ఒకసారి ఆలోచించు. ఎందుకు నేను ఇలా ఉన్నాను, ఎందుకు నేను ఈ సమస్యను ఎదుర్కొంటున్నాను, ఒకసారి ఆలోచన చేయండి. మనం తొందరపడుతూ చాలా నిర్ణయాలు తీసేసుకొని మనము అర్థము కాని అనేక సమస్యలు మనం చిక్కుకొని పోతా ఉన్నాం. యోహాను సువార్త 3:7 మనం చూసినట్లయితే ఇక్కడ మనం చూస్తాం, యేసు అంటున్నాడు ఏమని, మీరు కొత్తగా జన్మింపవలెను. ఏమన్నాడు? కొత్తగా జన్మించాలంట. అంటే ఇప్పుడు నువ్వు జీవిస్తున్న జీవితము కాకుండా నువ్వు కొత్తగా జన్మించాలి. కొత్తగా అంటే ఏంటి? పేరు మార్చుకోవాలా? చూడండి, ముందు వేరేదో పేరు ఉంటుంది, బాప్తిజం తీసుకున్న తర్వాత పేరు మార్చుకుంటాం. అంత మాత్రాన సమస్య పోయిందా అమ్మా? అంత మాత్రాన నీ యొక్క మరి సమస్యల నుంచి నువ్వు బయటకు వచ్చావా? రాలేదు కదా. ఎందుకు రాలేదు అంటే, మనం వినే బోధలు, మనము పాటించే ఆ పద్ధతులు మన జీవితాన్ని మార్చవు. దేవుడు నీకు ఇచ్చాడు అవకాశం, నీ జీవితాన్ని నువ్వే మార్చుకోవాలి. ఎవరు మార్చుకోవాలి? దేవుడు వచ్చి నీ జీవితాన్ని మార్చాడైనా, నీకు అవకాశం ఇచ్చాడు దేవుడు. నువ్వు మార్చుకునే అవకాశము దేవుడు నీకు ఇచ్చాడు, మార్గాన్ని చూపించాడు. ఇదిగో యేసుక్రీస్తే మార్గము. హల్లెలూయా.